హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వెంకీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు ఇంట్లోనే హెర్బల్ హెయిర్ ఆయిల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇప్పుడున్న రోజులను బట్టి వాతావరణ సమస్యల వల్ల కానీ లేదా స్ట్రెస్ లెవెల్స్ వల్ల కానీ జుట్టు రాలడం అనే సమస్య బాగా ఎక్కువగా ఉంది. వయసుతో సంబంధం లేకుండా అందరికీ జుట్టు రాలిపోవటం, చుండ్రు రావటం, చిన్న వయసులోనే తెల్ల జుట్టు వచ్చేయడం అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. అలాగే ఆ తెల్ల జుట్టును కవర్ చేసుకోవడానికి డైస్ వంటివి, యాంటీ డాండ్రఫ్ షాంపూలు వంటి కెమికల్స్ని బాగా యూజ్ చేయడం వల్ల సమస్య పెరుగుతుంది కానీ తగ్గదు. కానీ ఈ హెయిర్ ఆయిల్ యూస్ చేసి చూడండి, జుట్టు రాలడం ఖచ్చితంగా తగ్గుతుంది. అలాగే బేబీ హెయిర్ రావడానికి చాలా యూజ్ అవుతుంది. అలాగే ప్రిమెచ్యూర్ గ్రేయింగ్ని కూడా తగ్గిస్తుంది. జుట్టు బాగా ఒత్తుగా, నల్లగా, పొడవుగా పెరగడానికి బాగా యూజ్ అవుతుంది. మరి ఆలస్యం చేయకుండా దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. నేను ఇక్కడ చూపించే కొలతలు 1 kg ఆయిల్కి చూపిస్తున్నానండి, లేదా 1 లీటర్ ఆయిల్కి. ఇందులో ఇప్పుడు గుప్పెడు కరివేపాకు, ఒక 4 ఇంచుల కలబందం తీసుకోవాలి. అలాగే 2 చిన్న ఉల్లిపాయలు, గుప్పెడంతా గోరింటాకు, ఇక్కడ 2 ఉసిరికాయలను తీసుకుని, పెద్ద ఉసిరికాయలు ఇవి. మనకి అన్ని సీజన్లో దొరకవు కాబట్టి మనకి ఉసిరికాయలు దొరికినప్పుడు ఉసిరి పౌడర్ మనకి అవైలబుల్ ఉంటుంది, పౌడర్నైనా యూస్ చేయొచ్చు. తర్వాత 2 తమలపాకులు తీసుకోవాలి. మందార పువ్వులు 5 నుంచి 6 పువ్వుల వరకు తీసుకోవాలి. తర్వాత మందార ఆకులు కూడా 5, 6 ఆకులను తీసుకోండి. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇవన్నీ ఇంకా సీడ్స్ అనమాట. ఇవి కలోంజీ సీడ్స్ 1 టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి. తర్వాత ఫ్లాక్స్ సీడ్స్ అంటారనమాట. ఇవి జుట్టుని సాఫ్ట్గా ఉంచడానికి బాగా యూజ్ అవుతాయి. ఇవి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు తీసుకోవాలి. ఇక్కడ మెంతులను కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి. ఈ మెంతులు మన చుండ్రుని సమస్యను తగ్గిస్తాయి అనమాట. స్కాల్ఫ్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా బాగా తగ్గిస్తాయి. తర్వాత బాదం పప్పులు 10 నుంచి ఒక 15 వరకు తీసుకోవాలి. ఈ బాదంలో ఉండే ఆయిల్ మన హెయిర్ని చిక్కులు పడనీయకుండా సాఫ్ట్గా ఉంచుతుంది. అలాగే 1 లీటర్ కొబ్బరి నూనె తీసుకున్నాను ఇక్కడ. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ కలోంజీ సీడ్స్ని, ఫ్లాక్స్ సీడ్స్, మెంతులు, తర్వాత బాదం పప్పులు కూడా అన్నింటినీ వేసి ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ పౌడర్గా చేసుకోవాలి. వీటిని పౌడర్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి మిగతా ఇంగ్రీడియంట్స్ని కూడా వేసుకొని పేస్ట్లా పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనకు కనుక చిన్న ఉల్లిపాయలు దొరికితే మనకు చాలా మంచిది. అందులో సల్ఫర్ కంటెంట్ ఎక్కువగా ఉండి యాంటీ ఇన్ఫ్లమేటరీగా బాగా యూజ్ అవుతుంది. మనకి తలపైన ఉండే చుండ్రు సమస్యని బాగా తగ్గిస్తాయి అన్నమాట ఈ ఆనియన్స్ అనేది. తర్వాత ఇందులోకి అలోవెరాను కూడా యాడ్ చేసేసుకోవాలి. హెయిర్కి మంచి మాయిశ్చరైజర్ లాగా ఉపయోగపడుతుంది. అలాగే హెయిర్ని కండిషనింగ్గా ఉంచుతుంది. ఈ అలోవెరాలో కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉండటం వల్ల మన స్కాల్ఫ్ పైన చుండ్రు ఉండడం వల్ల ఇరిటేషన్ వస్తుంది, ఇచ్చింగ్ అనేది వస్తుంది. ఆ ఇచ్చింగ్ని కంట్రోల్ చేసి స్కాల్ఫ్ని హైడ్రేటెడ్గా ఉంచుతుంది. తర్వాత వచ్చి ఆమ్లాలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. అలాగే విటమిన్ ఈ కూడా ఉంటుంది. ఇది హెయిర్ని చాలా ఫాస్ట్గా గ్రోత్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. మనకి లాంగ్ హెయిర్, థిక్ హెయిర్ కావాలంటే ఆమ్లా మాత్రం బాగా యూజ్ అవుతుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉండటం వల్ల మన స్కాల్ఫ్ పై నుండి ఇన్ఫెక్షన్స్ కూడా ఇది బాగా తగ్గిస్తుంది. ఇప్పుడు వీటన్నింటినీ కొంచెం పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మందారం ఆకులు, మందార పువ్వుల్ని ముక్కలుగా తుంచి వేసుకోవాలి. ఈ మందారంలో న్యూట్రియంట్స్ అండ్ విటమిన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి హెయిర్ని స్ట్రాంగ్గా చేసి హెయిర్ ఫాల్ని తగ్గించడమే కాకుండా రాలిపోయిన జుట్టు ప్లేస్లో కొత్త బేబీ హెయిర్ రావడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. అలాగే న్యాచురల్గా కండిషనింగ్గా కూడా పనిచేస్తుంది. అలాగే తమలపాకులో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీగా బాగా పనిచేసి మన స్కాల్ఫ్ పైన ఇన్ఫెక్షన్ తగ్గించడంలో బాగా పనిచేస్తుంది. ఇప్పుడు వీటన్నింటినీ మిక్సీ వేసుకుని మెత్తని పేస్ట్ లాగా ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని ప్లేట్లోకి ఒక పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి మనం గోరింటాకును కూడా యాడ్ చేసుకోవాలి. మనకి గోరింటాకులో కూడా యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉండటం వల్ల మన జుట్టుని హెల్తీగా ఉంచుతుంది, గ్రోత్ కూడా బాగుంటుంది. తర్వాత ఇప్పుడు ఇందులోకి భృంగరాజును కూడా యాడ్ చేసుకోవాలి. దీన్ని తెలుగులో గుంటగలగా ఆకని కూడా అంటారు. ఇది మనకి న్యాచురల్గా హెయిర్ని నల్లగా ఉంచడంలో బాగా యూజ్ అవుతుంది. అలాగే ఇందులో కాల్షియం, విటమిన్ డి, ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల మంచి న్యూట్రియంట్స్ అందించి హెయిర్ని హెల్తీగా ఉంచి మంచి కండిషనింగ్గా ఉంచుతుంది. అలాగే మనకి హెయిర్ చివర చిట్లిపోయి ఉంటాయి, స్ప్లిట్ ఎండ్స్ అని అంటాం కదా, వాటిని తగ్గించడంలో భృంగరాజు చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే మన స్కాల్ఫ్ పైన ఉండే ఇన్ఫెక్షన్స్ తగ్గించి హెయిర్ని బాగా పెంచడంలో బాగా యూజ్ అవుతుందండి. ఇప్పుడు వీటిని కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన మందపాటి అడుగున్న ఒక కడాయిని పెట్టుకోవాలి.
ఈ ఆయిల్ మొత్తం ప్రిపేర్ అయ్యేంత వరకు కూడా మనకి ఫ్లేమ్ అనేది సిమ్లోనే ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ కడాయిలోకి మనం తీసుకున్న 1 లీటర్ కొబ్బరి నూనెని యాడ్ చేయాలి. ఇప్పుడు ఇందులోకి వెంటనే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్లను కూడా యాడ్ చేసేయాలి. భృంగరాజు గోరింటాకు పేస్ట్, అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆనియన్, కలబంద, ఉసిరి, మందారం ఆకులు, అలాగే బిట్టర్ లీవ్స్ కూడా యాడ్ చేసాం కదా, వాటన్నింటి పేస్ట్ కూడా ఇందులోకి వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిసేలాగా కలుపుకుంటూ నిదానంగా లో ఫ్లేమ్లోనే మనము ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవాలి. మనము హైలో పెట్టేస్తే కనుక మనం వేసిన ఇంగ్రీడియంట్స్ మాడిపోయి అందులో ఉన్న వాల్యూస్ అనేది ఆయిల్లోకి దిగమన్నమాట. మనం ఈ ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నంతసేపు కూడా మనము సిమ్లోనే ఉంచాలని గుర్తుపెట్టుకోవాలి. ఒక 15 నిమిషాలకి మనకి ఇలా కాస్త ఫ్రై అవుతాయి అన్నమాట ఇంగ్రీడియంట్స్ అన్నీ. ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ని కూడా ఇప్పుడు ఈ స్టేజ్లో యాడ్ చేసేయాలి. యాడ్ చేసి వీటిని కూడా అన్నీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకుని ఉడికించుకుంటూ ఉంటే ఒక 5-10 నిమిషాల తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత మనకు కొంచెం నురగలాగా వస్తుందన్నమాట పైన. ఇదిగోండి చూడండి, అది పౌడర్ యాడ్ చేసిన 10 నిమిషాల తర్వాత మనకి ఇలా పొంగులాగా వస్తూ ఉంటుందన్నమాట. మనము ఎక్కడా కూడా ఆపకుండా మనం గరిటెతోటి తిప్పుతూనే ఉండాలి. మళ్ళీ 15 మినిట్స్ తర్వాత మనము కరివేపాకు రెమ్మని ఒకదాన్ని కడిగి శుభ్రంగా ఆరబెట్టుకోవాలి. తేమ ఎక్కడ అనేది ఉండకూడదు. దాన్ని కూడా ఈ ఆయిల్లోకి వేసేయాలి. ఈ కరివేపాకు రెమ్మ అనేది మనకి చక్కగా మొత్తం వేగిపోతే కనుక మనకి హెయిర్ ఆయిల్ రెడీ అయిపోయినట్టే. అంటే మనము వెట్ ఇంగ్రీడియంట్స్ కూడా వేసాం కదా, అందులో ఉన్న నీరు శాతం అనేది మొత్తం పోవాలన్నమాట. అప్పటి వరకు మనం ఈ ఆయిల్ని కాచుకుంటూ ఉండాలి. మనకి ఆయిల్ ప్రిపేర్ అయిపోయిందని ఎలా తెలుస్తుందంటే, మనకి ఇప్పుడు వరకు నురగ వచ్చింది కదా, ఇప్పుడు ఈ నురగ అంతా నిదానంగా తగ్గిపోతూ ఉంటుంది. అంటే ఆయిల్లో ఉన్న వెట్ అంతా తగ్గిపోయిందని అర్థము. ఇప్పుడు ఒక కరివేపాకుని తీసుకుని మనము ఇలా కొంచెం తుంచి చూస్తే మనకు అది వేగిపోయి ఉంటుందన్నమాట. అలా వేగిపోయింది అంటే కనుక మనకి ఆయిల్ ప్రిపేర్ అయినట్టే. ఇప్పుడు మనకి అందులో వేసిన ఇంగ్రీడియంట్స్ పేస్ట్ అంతా కూడా మనకు కొంచెం వేగిపోయి బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది అనమాట. ఈ స్టేజ్లో మనకు ఆయిల్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఆయిల్ని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఒక నైట్ అంతా అలాగే వదిలేసేయాలి. నెక్స్ట్ డేకి మనకి ఇట్లా ఉంటుందన్నమాట. మనకి ఆయిల్ అంతా కొంచెం గ్రీన్ కలర్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ ఆయిల్ని మనము ఒక గిన్నెలోకి స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక వడకట్టుకునే జాలి గిన్నె పెట్టుకుని అందులోకి ఒక క్లాత్ని వేసుకోవాలి. క్లాత్ వేసుకొని మనం ఇప్పుడు కాచుకున్న ఆయిల్ అంతటిని అందులోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఈ క్లాత్ అంతటిని పట్టుకుని మనము ఆయిల్ మొత్తం నిదానంగా ఎంత వీలైతే అంతవరకు మొత్తం పిండేసుకోవాలి. ఇప్పుడు మనము ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో ఈ ఆయిల్ని స్టోర్ చేసుకుంటే ఈజీగా 6 మంత్స్ పాటు నిల్వ ఉంటుంది. మనం ఈ ఆయిల్ని యూస్ చేసేటప్పుడు కొంచెం వేడి చేసుకోవాలండి. డబుల్ బాయిలర్ మెథడ్లో ఆయిల్ని వేడి చేసుకుని ముందు స్కాల్ఫ్ అంతటికి అప్లై చేసుకోవాలి. తర్వాత హెయిర్ అంతటికి అప్లై చేసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మైల్డ్ షాంపూతో హెడ్ బాత్ చేసేయడమే. ఇలా మనం ఒక్కరోజు చేస్తే మనకి రిజల్ట్ కనబడదండి. కనీసం ఒక 2 మంత్స్ అన్నా చేస్తే మనకి రిజల్ట్ అనేది బాగా తెలుస్తుంది. ఫస్ట్ అయితే హెయిర్ ఫాల్ అయితే కంట్రోల్ అవుతుంది. తర్వాత నిదానంగా బేబీ హెయిర్ రావటం, మీ హెయిర్ వాల్యూమ్ పెరగడం, లెంత్ పెరగటం మీరే గమనిస్తారు. ఈ వీడియో కనుక మీకు బాగా యూస్ఫుల్ అనిపించిందా అయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.